నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. ఇంటర్నెట్ వాడకంలో లాభం ఎంతుందో నష్టం కూడా అంతే ఉంది. దీన్ని కొందరు తప్పుడు పనులకు వాడుకుంటున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సైబర్ మోసాలు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ సైబర్ నేరాలు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. దీన్ని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఆదేశాలు జారీ చేసింది. దీంతో బండి సంజయ్ సైబర్ నేరాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే భారతీయ సైబర్ నేరాల నియంత్రణ సమన్వయ కేంద్రం ఆధ్వర్యంలో అమల్లోకి తెచ్చిన సమన్వయ సైబర్ కమాండో ప్రోగ్రాంలపై ఢిల్లీలోని తన కార్యాలయంలో బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాన స్థానిక భాషల్లో ప్రజలకు అర్థమయ్యేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్న హోంగార్డు మొదలు ఎస్పీ దాకా ఒక్కో జిల్లా నుండి 10 మంది చొప్పున 33 జిల్లాల నుండి ఎంపిక చేసి వారికి నిష్ణాతులతో సైబర్ మోసాలపై ఒక రోజంతా అవగాహన కల్పిస్తామని చెప్పారు. సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే అధికారాన్ని జిల్లా ఎస్పీలకు కల్పించాలని హోంశాఖ నిర్ణయించినట్లు చెప్పారు. నేరానికి పాల్పడిన అనుమానితుల ఖచ్చితమైన లొకేషన్లు, బ్యాంకింగ్, టెలికాం సోర్స్ వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు సమన్వయ ప్లాట్ఫామ్, సైబర్ కమాండో ప్రోగ్రాం అమలు తీరుపై కేంద్ర మంత్రికి వివరించారు. అత్యంత నైపుణ్యం ఉన్న పోలీసు అధికారులతో కోరంను తయారు చేయటమే సైబర్ కమాండో ప్రోగ్రాం లక్ష్యమని తెలిపారు. తొలి బ్యాచ్లో 407 మంది కమాండోలు శిక్షణ పొంది వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ శిక్షణ పొందిన పోలీసులు ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు సహా సమాజాన్ని ప్రభావితం చేసే వారి కోసం ప్రత్యేక సెమినార్లు నిర్వహించి ఈ నేరాలను ఎలా నియంత్రించాలో అవగాహన కల్పించాలని సూచించారు.